ఫ్రెండ్స్, ఈరోజు మనం ముస్లిమ్స్ మ్యారేజెస్లో చేసుకునేటటువంటి గ్రీన్ మసాలా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను నాటుకోడి చికెన్ పీసెస్ తీసుకుంటున్నాను, లెగ్ పీస్ అండ్ వింగ్స్. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి. ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో ఒక 2-3 మినిట్స్ కలుపుకొని ఇలా చేత్తో మొత్తం బాగా కోడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. ఇలా మనం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసేయాలి మ్యారినేట్ కోసం. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకొని, కోకోనట్ పీసెస్ ఒక 1/2 కప్పు, గ్రీన్ చిల్లీ కొన్ని 10-15, కొత్తిమీర పుదీనా 1 కప్, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు కొన్ని, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో నెయ్యి ఒక 1 టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొనేసేయాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో వేసుకొనేసేయాలి. ఇలా టమాటో వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత బాగా మగ్గిన తర్వాత టమాటో అండ్ ఆనియన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసుకొనేసేయాలి. ఇక్కడ నేను వింగ్స్ అండ్ లెగ్ పీసెస్ వేసుకున్నాను. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ వేసుకొనేసేయాలి, గ్రీన్ మసాలా. ఇలా గ్రీన్ మసాలా వేసుకున్న తర్వాత బాగా కలపాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేసుకొనేసేయాలి, మసాలా వాటర్. ఇలా మసాలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకొనేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి వస్తున్నటువంటి సమయంలో వాటర్ కొద్దిగా వేసుకొనేసేయాలి. వాటర్ ఒక 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేయాలి. చూడండి, ఇక్కడ పీసెస్ కొద్దిగా స్టిక్కీగా అయిపోతే ఇలా నైఫ్తో కట్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే మనకి కలుపుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొనేసేసి మూత పెట్టేసేసి ఒక 40 మినిట్స్ కుక్ చేయాలి. మధ్యలో కలుపుకుంటే కావాలంటే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నాటుకోడి చికెన్ కాబట్టి మనకి కొద్దిసేపు ఎక్కువగానే పడుతుంది కుక్ అవ్వడానికి. ఇక్కడ మొత్తం నాకు 40 మినిట్స్ or 45 మినిట్స్ పట్టింది. విజిల్స్కి అయితే ఒక 5 or 6 విజిల్ పెట్టేసి మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని తినడమే, అంతే. చూడండి, మనకి మూత పెట్టేసేసి ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమే. చపాతీలోకి, బన్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.